సినీ నటుడు రామ్ చరణ్ ఉపాసన గారు ప్రతి సంవత్సరానికి ఒకసారి దోమకొండ కోటలో ఉన్నటువంటి ఈ శివాలయానికి అయితే వచ్చి పూజలు అయితే చేస్తూ ఉంటారు. రాణి రుద్రమదేవి ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేసి వెళ్ళినట్టు శాసనంలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ BSY తెలుగు బ్లాగ్. ఈ రోజు నేనైతే సినీ నటుడు రామ్ చరణ్ గారి పెళ్లి కానుకగా ఇచ్చినటువంటి దోమకొండ కోటకైతే వచ్చి ఈ కోటలోనికి ఎవరైనా శత్రువులు ఏనుగులపై వస్తే వాటిని అడ్డుకోవడానికి ఈ డోల్రకైతే మొత్తం ఇనుప శూలాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ కోటకున్న అతిపెద్ద ద్వారం కూడా ఇదే. అలాగే ద్వారజా పైన కలిగిన రంధ్రాల్లోంచి సలసల కాగే నూనెని అయితే పోసి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ద్వారజా దాటి లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఎంట్రన్స్ లోనే ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే ఈ అందమైన భవనమే ఇదే రాజదర్బారు. అందులోనే మనకు హరికథలు, పురాణాలు, కవిత గానాలు, నృత్యాలు రోజంతా జరిగేవట. దీని పక్కనే రాణి మహల్ ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలమైపోయింది. దోమకొండ కోట అనేది తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండ అనే గ్రామంలో ఉంటుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి జిల్లా నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దోమకొండ కోట కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల పాలనలో దోమకొండ సంస్థానంగా ఉండేది. దోమకొండ సంస్థానపు రెడ్డి రాజులు 18వ శతాబ్దం పూర్వం కోట ఉన్న స్థలంలోనే ఈ కోటను నిర్మించారు. 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు కామినేని వంశస్థులే ఈ కోటను పాలించారు. కోట ప్రధాన ముఖద్వారం అసఫ్ జాహీల నిర్మాణ శైలికి అడ్డుపడుతుందని కోట చుట్టూ వృత్తాకార బురుజులను నిర్మించారు. కోట లోపల 2 మహల్లు, దేవాలయ ప్రాంగణాలు ఉన్నాయి. కోటలోని శివాలయం కాకతీయ శైలిని అనుకరించి ఆగమస్థయుక్తముగా నిర్మించబడింది. ఈ కోట తెలంగాణ ప్రాంతపు సంస్థానాల రక్షణ కట్టడాల శైలికి ఒక మంచి ఉదాహరణ. 2022 నవంబర్ లో యునెస్కో నుండి ఈ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు కూడా వచ్చింది. ఈ కోట 40 ఎకరాల చుట్టూ నీటి కందకంతో పాటు కామినేని వంశస్థులు ఎత్తైన రాతి గోడను నిర్మించారని కొందరంటుంటే, కాకతీయులు ఆ గోడను నిర్మించగా సంస్థానాధీశులు అందులో భవనాలు కట్టుకున్నారని కొందరంటుంటారు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేరైనటువంటి కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సదాశివనగర్, పద్మోజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజులవాడి మీదుగా వెలిశాయి. కామినేని వంశస్థుడైన దోమకొండ సంస్థానాధీశుడు కామినేని అనిల్ కుమార్ కోటను మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దాడు. ఈ కోటను సందర్శించేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు అయితే వస్తుంటారు. శివరాత్రి సమయంలో ఈ కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజ అయితే నిర్వహిస్తారు. ఈ కోటలోని మహాదేవుని దేవాలయం ఉండటం కాకతీయులు నిర్మించారని అనటానికి తత్కారమని భావిస్తారు. కాకతీయుల కాలంలో దేవాలయానికి రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసి వెళ్ళినట్టు శాసనంలో ఉంది. మిగిలి ఉన్న పురాతన నిర్మాణం శివాలయ లేదా మహాదేవ్ ఆలయం. ఇది కాకతీయ కాలం నాటిది. కోటకు తూర్పున ఉంది. 750 నుండి 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం పురావస్తు శాఖ సహాయంతో 2006లో పునరుద్ధరించారు. ఇది ప్రస్తుతం శివునికి అంకితం చేయబడిన పూర్తిగా పనిచేసే ఆలయం. పురాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం దోమకొండ గ్రామ ప్రజలు ఆలయం వద్ద శివరాత్రిని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. 1954 నుండి 6 ఏళ్ల పాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు. కోటలోని నగారాను వినిపించడం కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించారు. ఆ భవంతిపై ఒక నీటి తొట్టెను ఏర్పాటు చేసి దాంట్లో ఒక గిన్నెకు రంధ్రం చేసి ఉంచేవారట. తొట్టెలో నీరు గిన్నెలోకి నిదానంగా జారి మునిగిపోయేదట. దీని ఆధారంగానే సమయాన్ని చెప్పేవారట. తెల్లవారుజామున 4 గంటల నుండి నగారా మోగించేవారట. ఇది కూడా ప్రతి శుక్ర ఆదివారాల్లో ప్రతి 3 గంటలకు ఒకసారి, మిగతా రోజుల్లో 6 గంటల నుండి 12 గంటలకు ఒకసారి నగారా మోగించేవారట. ఈ కోట గడి దోమకొండ లేదా కిల్లా దోమకొండ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పాలటి మహల్ మరియు లోపల అద్దాల మేడ, గ్లాస్ హౌస్ గా ప్రసిద్ధి చెందింది. అందమైన భవనంలో ఒక నీటి తోట, ఉద్యానవనం మరియు గ్రానైట్ స్తంభాలతో అలంకరించబడింది. కింది అంతస్తులో మొఘల్ వాస్తుకల ప్రభావం చూపించే క్లిష్టమైన స్టూకోవర్ వంపు స్తంభాలు ఉన్నాయి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.